దేవుని రాకడ అతి సమీపములో ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు గనక మనము సిద్ధపరచే వారము గనక అప్పుల కోసం ప్రార్థన చేయకూడదు, కానీ దేనికోసం ప్రార్థన చేయాలంట? తప్పులు తొలగించుకోవడం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తప్పుల కోసం ప్రార్థన చేస్తే అప్పులు ఆటోమేటిక్గా పోతుంది అనేది నా విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తప్పుల కోసం అవి తొలగించుకోవడం కోసం ప్రార్థన చేయి, ఆటోమేటిక్ అప్పులు కూడా ఏమైపోతాయి? తొలగిపోతాయి. క్రీస్తుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే అప్పులు మనకు ఉండకూడదు, ఎవరికి మనం రుణస్థులంగా ఉండకూడదు. అప్పు తీరవద్దని నేను చెప్పటం లేదు, అప్పు చేసినా వాటిని తీర్చుకోవద్దని నేను అనటం లేదు, కానీ అప్పుల కంటే ముందుగా మనం సిద్ధపడవలసింది తప్పులు తొలగించుకోవడానికి. హల్లెలూయా. మన ప్రార్థన మనం చేస్తున్నామంటే, మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే మనలో ఏ పాపము ఏ తప్పు అనేది లేకుండా